సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం, మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం, మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రం కలుగుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్య సందేశం వింటున్న మీ అందరికీ నా యొక్క వందనం తెలియజేస్తున్నాను. వెలిగించే వాక్యము అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ దినం దేవుని యొక్క వాక్యంలోంచి ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకునే అంశము క్షమాపణ. ఇంగ్లీష్లో పార్డన్ అని కూడా అంటారు. దేవునికి వాక్యంలో మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుంచి 35వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుంచి 35వ వచనం వరకు చదువుకుందాం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసినట్లా నేను ఎన్ని మార్లు అతను క్షమింపలేను? 7 మార్లు మట్టుగానే అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు 70 మార్లు మట్టుకని నీతో చెబుతున్నాను. కావున పరలోక రాజ్యం తన దాసులైతే లెక్క చూసుకున్న ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూసుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు అతని ఎద్దుకు తేపడను. అప్పు తీర్చుటకు వాని ఏమీ లేనందున వాని యజమానుడు వారిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకును, నీకు అంతయు చెల్లించునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి
వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారులు వచ్చిన తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు వచ్చి ఉన్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించుతునని వానిని వేడుకొనెను. గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వారిని చెరసాలలో వేయించాను. కాగా వాని తోడి దాసుడు జరిగినది చూచి మికిలి దుఃఖపడి వచ్చి జరిగినంతయు తన యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటి కనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను క్షమించిన ప్రకారం నీవును నీ తోడి దాసుని కరుణింపవలసినది కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చినదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వారిని అప్పగించాను. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోక తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయను. ఈ భాగంలో మనం చూసినట్లయితే క్షమాపణ గురించి యేసుక్రీస్తు వారు చాలా ప్రాముఖ్య విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. పేతురు ప్రభువుతో అడుగుతున్నాడు, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసినట్లా ఎన్ని మార్లు నేను క్షమించని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, ఇందుకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసినట్లా నేను ఎన్ని మార్లు క్షమింపలేను, 7 మార్లు మట్టుగా అని అడిగాను. మరి మనం చూసినట్లయితే సాధారణంగా ఎవరైనా మన ఎడల తప్పిదం చేసినట్లయితే 1, 2 లేక 3 సార్లు క్షమిస్తాము. తర్వాత ఇక 3 సార్లు క్షమించాను కదా, ఇక క్షమించలేనేమోనని కొన్నిసార్లు మనం మాట్లాడుతుంటాం. మరి అలాగే పేతురు అంటున్నాడు 7 మార్లు క్షమించాలన్నాడు. మనమైతే 3 సార్లు క్షమించాలని అనుకుంటాం, కానీ పేతురు ఆయన ఆలోచనలో, ఆయన దృష్టిలో 7 మార్లు మటుకు క్షమించాలేమో కదా అన్నట్లుగా ప్రభుని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, అందుకు యేసు అతనితో 7 మార్ల మటుకే కాదు 70 మార్లు మటుకు అని అతనితో చెప్పాను. హల్లెలూయా. మనం చూసినట్లయితే 7 మార్లే కాదు, 7 × 70 సార్లు అనగా 490 సార్ల కన్నా ఎక్కువగా క్షమించాలని యేసుక్రీస్తు వారు మరి అక్కడ శిష్యుడైన పేతురుతో మాట్లాడుతున్నట్టు చూస్తున్నాడు. 7 మార్లు మటుకి కాదు, 7 × 70 పర్యాయం అనగా 490 సార్లు అనగా ఈ మాట యొక్క అర్థాన్ని మనం చూసినట్లయితే ఎక్కువ సార్లు, అనేక మార్లు క్షమించడంలో మనకు ఒక పరిమితి లేని విధంగా క్షమించడానికి మన హృదయం ఎప్పుడైనా, ఎన్నిసార్లు అయినా, ఎన్ని 100ల సార్లు అయినా క్షమించడానికి మన హృదయం సిద్ధంగా ఉండాలని మరి ప్రభువు యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం దేవునికి వాక్యం మనం చూస్తున్నాం. ఏశావు జీవితంలో మనం చూసినట్లయితే ఆదికాండము 33వ అధ్యాయము 3వ వచనం 4వ వచనంలో వచ్చి మనం చదివినట్లయితే ఏశావు అనగా శరీర సంబంధి. ఏశావు అనగా శరీర సంబంధి. యాకోబు దేవుని యొక్క ప్రత్యక్షత వలన ఆత్మ సంబంధిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. యాకోబు దేవుని యొక్క దర్శనం వలన, దేవుని యొక్క ప్రత్యక్షత వలన ఆత్మ సంబంధిగా మార్చబడ్డాడు. శరీర సంబంధమైన ఏశావు ఆత్మ సంబంధి అయిన యాకోబును క్షమించాడు. శరీర సంబంధమైన ఏశావు ఆత్మ సంబంధమైన యాకోబును క్షమించినట్టుగా మరి దేవునికి వాక్యం మనం చూస్తున్నాము. యాకోబు తన మామ గారి ఇంటి నుండి వచ్చే సమయంలో మరి తన యొక్క అన్న అయిన ఏశావు అతని మీద పగబట్టి ఒక శత్రువుగా అతను చంపడానికి వస్తున్నాడని, మరి 400 మందితో వస్తున్నాడని తెలుపబడినప్పుడు యెహోవా దేవుని దగ్గర అతను ప్రార్థించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతను, దర్శనాన్ని పొందుకొని దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నప్పుడు ఆ తర్వాత తన అన్న అయిన ఏశావు వచ్చినప్పటికీ యాకోబును చూసి మరి ఎంతో ప్రేమగా అతని ప్రేమతో ప్రేమించి అతన్ని క్షమించినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. శరీర సంబంధి అయిన ఏశావు ఆత్మ సంబంధమైన యాకోబును క్షమించినట్టుగా దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. క్షమాపణ గుణము దేవుని నుండి వచ్చేది.
క్షమాపణ గుణము దేవుని నుండి వచ్చేది. క్షమాపణ అడుగలేని గుణము సాతాను నుండి వస్తుంది. క్షమాపణ అడుగలేని గుణము సాతాను దగ్గర నుంచి వస్తుంది. క్షమాపణ అడగడము అవమానం కాదు, చిన్నతనం అంతకంటే కాదు. క్షమాపణ అడగడము అవమానం కాదు, చిన్నతనం అసలే కాదు. ఇతరుల పట్ల మనము క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. ప్రభువు మన పాపములను ఎలా క్షమిస్తున్నాడో అలాగూ కూడా మన తోటి వారి యొక్క పాపములు, తప్పులు క్షమించాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. క్షమాపణ అడగడము, ఇతరులను క్షమించడము మనలోని క్రీస్తు ప్రేమను చూపిస్తుంది. హల్లెలూయా. క్షమాపణ అడగడము, ఇతరులను క్షమించడము మనలోని క్రీస్తు ప్రేమను చూపిస్తుంది. అంతేకాకుండా రెండవదిగా చూసినట్లయితే యోసేపు తన సహోదరులైన తన యొక్క అన్నలను క్షమించినట్టుగా చూస్తున్నాం. యోసేపు తన అన్నలను క్షమించినట్టుగా దేవునికి వాక్యంలో ఆదికాండము 45వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుతున్నాం. ఆదికాండము 45వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుతున్నాం. యోసేపును తన అన్నలు ఎన్నో శ్రమల పాలు చేశారు. వారు యోసేపునకు ఎంతో ద్రోహం చేశారు. అయినప్పటికీ యోసేపు అతని అన్నలను క్షమించి దేవుని ప్రేమను వారికి కనపరిచాడు. ఎంత గొప్ప విషయం చూడండి దేవుని బిడ్డలారా. మరి అతన్ని ఎంతగానో శ్రమలు పాలు చేశారు, అవమానాలు పాలు చేశారు. అయినప్పటికీ యోసేపు ఉన్నత స్థితిలో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తన సహోదరులు మరి ఆహారం కోసం వచ్చినప్పుడు కూడా మరి వారి మీద పగబట్టకుండా, వారి మీద ప్రతీకార చర్య తీసుకోకుండా వారిని హృదయపూర్వకంగా క్షమించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. మనం కూడా మన తోటి వారు చేసిన పాపాలను బట్టి మరి మన ప్రతీకారం తీర్చుకోకుండా క్రీస్తు ప్రేమను వారికి కనపరిచి క్షమించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యోసేపు జీవితము మనకెంతో ఒక హెచ్చరికనిస్తుందని కూడా మనం చూస్తున్నాం. అంతేకాకుండా మూడవదిగా చూసినట్లయితే స్టెఫను కూడా తనను చంపేవారిని మరి క్షమించినట్టుగా దేవునికి వాక్యం చూస్తున్నాం. స్టెఫను తనను చంపేవారిని క్షమించినట్టుగా చూస్తున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయం 54వ వచనం నుంచి 60వ వచనం వరకు. అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 54వ వచనం నుంచి 60వ వచనం వరకు. వారి మాటలు విని కోపంతో మండిపడి అతడిని చూచి పన్ను కొరికి, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొయిన వాడే ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమును నిలిచినటయు చూచి ఆకాశం తిరగొట్టయు, మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమును నిలిచినటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెలగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులను ఒక ఎవరిని పాదం మీద తమ వస్త్రములు పెట్టి ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకుని స్థితిని పలుకుచుండగా వారు అతడిని రాళ్ళతో కొట్టిరి. అతడు మోకాలని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతడి చావులకు సమర్పించెను. స్టెఫను కూడా తనను చంపేవారిని చూచి మరి ఎంతో క్షమించినట్టుగా దేవునికి వాక్యం చూస్తున్నాం. ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని క్షమించినట్టుగా, ప్రభువును కూడా క్షమించాలని వేడుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాము. స్టెఫను యొక్క క్షమాపణ హృదయం కూడా మనకెంతో ఒక గొప్ప హెచ్చరికనిస్తుంది, మనకెంతో గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుందని దేవుని వాక్యం చూస్తున్నాం. అంతేకాకుండా చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి క్షమించాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎంతో ప్రేమతో క్షమించాడు. కానీ తన అన్న మాత్రం క్షమించలేని స్థితిలో ఉన్నట్టుగా దేవునికి వాక్యం చూస్తున్నాం. లూకా సువార్త 13వ అధ్యాయము 20వ వచనంలో ఈ విషయాన్ని చూస్తున్నాం. అంతేకాకుండా మనం ఇంకా వాక్యం చూసినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను చంపే వారిని సైతము మరి క్షమాపణ తండ్రి దగ్గర కోరినట్టుగా చూస్తున్నాం. తండ్రి
వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని క్షమాపణ మాట పలికినట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట చెప్పినట్టుగా చూస్తున్నాం. తండ్రి అయిన దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను చంపేవారిని క్షమించాలని వేడుకున్నట్టుగా దేవునికి వాక్యం మనం చూస్తున్నాం. మనం ఒక మాట అంటే దినాల్లో పడలేని స్థితిలో ఉంటున్నాం, క్షమించని స్థితిలో ఉంటున్నాం. మాట అన్నా మనం క్షమించాలి. ఇతరులు మనల్ని కొట్టినా సరే మనం క్షమించే ఉదయం ఉండాలని కూడా, అవసరమైతే ప్రాణం తీసే వారి దగ్గర కూడా క్షమాపణ హృదయం కలిగి ఉండాలని యేసుక్రీస్తు వారి యొక్క క్షమాపణ హృదయము మనకు నేర్పిస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యంగా చూసినట్లయితే ప్రభువైన యేసు సర్వలోక పాపములను క్షమించినట్టుగా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోక పాపములను క్షమించినట్టుగా యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వలోక మానవుల పాపాలన్నిటి కూడా క్షమించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే పరిసయుడైన సీమోను తన ఇంటికి వచ్చిన పాపాత్ములైన స్త్రీని క్షమించలేకపోయాడు. పరిసయుడైన సీమోను తన ఇంటికి వచ్చిన పాపాత్ములైన స్త్రీని క్షమించలేకపోయాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమె యొక్క విస్తార పాపములను క్షమించాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు ఆమె యొక్క విస్తార పాపములను క్షమించాడు. మనుష్యులు మన పాపములను క్షమించలేకపోవచ్చు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రము మన పాపములను తప్పకుండా క్షమిస్తారు. కొన్నిసార్లు మనం చేసే తప్పులు, పాపాలు మనుషులు క్షమించలేని స్థితిలో ఉంటారేమో, కానీ మనుషులు క్షమించలేదని బాధపడుతుంటాం. కానీ మనుషులు క్షమించలేనంత మాత్రాన దేవుడు క్షమించడని మాత్రం అనుకోవద్దు. ప్రభు తప్పకుండా మనల్ని క్షమిస్తాడు. హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపంని మనల్ని కడిగి పవిత్రులుగా చేయమని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో రాయబడింది. హల్లెలూయా. చూసినట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయము 38వ వచనంలోను, మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26 వచనంలో కూడా మనం కూడా ఇతరుల పాపములను, ఒకరి పాపములను ఒకరు క్షమించాలని దేవునికి వాక్యం చూస్తున్నాం. లూకా సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. అంతేకాకుండా మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26 వచనంలో మనం చదివినట్లయితే, మీరు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రభువుని నిలబడి ప్రార్థన చేస్తున్నామో, మన విరోధంగా ఉన్న వారిని, శత్రువులైన వారిని క్షమిస్తూ ఉండాలని, క్షమాపణ ఉదయం కలిగి ప్రార్థించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో స్పష్టంగా మనం తెలియజేస్తున్నారు. ఒకవేళ క్షమాపణ ఉదయం లేకుండా మనము ప్రార్థిస్తున్నట్లయితే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా మరి మధ్యాకాశంలో దురాత్మల సమూహము మన ప్రార్థనలు ఆపివేస్తుందని ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. మనం చేసే ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరకుండా దురాత్మలు ఆపేస్తాయి. కారణము క్షమాపణ లేని ఒక హృదయం ద్వారా. కాబట్టి ఎప్పుడైతే మనం క్షమాపణ కలిగి క్షమిస్తూ ఇతరులను క్షమిస్తూ ప్రార్థిస్తామో, అప్పుడు మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరును. అంతేకాకుండా మన ప్రార్థనకు గొప్ప జవాబును కూడా మనం పొందుకుంటాం. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, మనము చేసిన పాపములను దేవుని దగ్గర ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే మనం దేవుని కనికరం పొందుతాము. అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. అనగా మనం చేసిన పాపములను బట్టి దేవుని దగ్గర ఎప్పుడైతే మనం క్షమాపణ పొందుతామో, దేవుని దగ్గర మనం క్షమాపణ పొందుకున్నప్పుడు మన కనికరం పొందుకుంటాము. అంతేకాకుండా కీర్తన 32వ కీర్తన 1వ వచనం ప్రకారంగా మనము మన పాపములను ఒప్పుకున్నప్పుడు ధన్యులమవుతామని కూడా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే లూసిఫరు అనగా సాతాను
తాను గర్వించి చేసిన పాపమునకు పాతాళమునకు పడద్రోయబడ్డాడు. లూసిఫరు సాతాను తాను గర్వించి చేసిన పాపమునకు పాతాళమునకు పడద్రోయబడ్డాడు. ఇంతవరకు తన పాపమును గురించి దేవుని దగ్గర క్షమాపణ అడగలేదు. సాతాను ఇంతవరకు తను చేసిన పాపమును గురించి దేవుని దగ్గర ఇంతవరకు క్షమాపణ అడగలేదు. దేవునికి వాక్యం తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 30 అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 30 అధ్యాయం 12వ వచనం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడుగబడని వారి తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడుగబడని వారి తరము కలదు. సామెతల గ్రంథం 30 అధ్యాయం 12వ వచనం. చాలా మంది తమ జీవితంలో తమ చేసిన పాపం విషయమై మరి తమ దృష్టిలో శుద్ధిగా ఉంటారు. నేనే పాపం చేయలేదు, నేను తప్పు చేయలేదని తమ పాపముల గురించి మరి వారు కప్పుకుంటారు, తమ పాపాలు కప్పుకుంటారు. నేను తప్పు చేయలేదని వారు వాదిస్తూ ఉంటారు. తమ దృష్టిలో తాము శుద్ధులై ఉన్నారు కాబట్టి ఈ క్షమాపణ అడగలేదు, ఇతరులను కూడా క్షమించలేదు. అది ఎంతో ప్రమాదకరమైన ఉదయం, అది సాతానిక ఉదయం. క్షమించేవారు, క్షమాపణ అడిగేవారు దేవుని సంబంధులు. క్షమించేవారు, క్షమాపణ అడిగేవారు దేవుని సంబంధులు. క్షమింపని వారు, క్షమాపణ అడగని వారు దేవుని సంబంధులు కారు. క్షమింపని వారు, క్షమాపణ అడగని వారు దేవుని సంబంధులు కారు. క్షమాపణ ఉదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతవరకు క్షమాపణ హృదయం గురించి ప్రభా ఎన్నో విషయాలు మాతో మాట్లాడినారు ప్రభా. క్షమాపణ హృదయం మాకు అనుగ్రహించిన తండ్రి. స్టెఫను తన చంపేవారు సైతం క్షమించినట్టుగా మీ వాక్యం మేము చూస్తున్నాం ప్రభా. యోసేపు తనకి ఎంత ద్రోహం చేసిన తన అన్నలను కూడా ఎంతో క్షమించినట్టుగా యోసేపు ఐగుప్తు దేశంలో ఎంతో గొప్ప ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ తన సహోదరులు తన ఎద్దకు వచ్చినప్పుడు ఎంతో ప్రేమతో క్షమించినట్టుగా యోసేపులో క్షమాపణ హృదయం ఉన్నట్టుగా ఈ వాక్యాలు మేము నేర్చుకున్నాం. అటువంటి క్షమాపణ హృదయం మాకు అనుగ్రహించండి ప్రభా. ఈ లోకంలో ఉన్నప్పుడు మా సర్వ మానవాళి పాపములను మీరు క్షమించినారు ప్రభా. మీరు క్షమించని పాపి అంటే ఈ లోకంలో ఎవరు లేరు ప్రభా. మీరు క్షమించని పాపం అంటే ఈ లోకంలో ఏది లేదు ప్రభా. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం కడిగి పవిత్రులుగా చేయాలని ప్రభా మీ వాక్యం రాయబడింది. కావున ప్రభా ఎలాగైతే మీరు మా పాపను క్షమిస్తున్నారో మేము కూడా మా ఇడల పాపం చేసిన వారిని క్షమించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. క్షమాపణ అడిగే హృదయమును, ఇతరులను క్షమించే మనస్సును ప్రభా మాకు అనుగ్రహించండి. ప్రభా మమ్మల్ని కనికరించండి. మేము కూడా క్షమాపణ అడగడానికి సహాయం దయచేయండి ప్రభా. స్తోత్రం తండ్రి. అయ్యా క్షమాపణ హృదయము అందరికీ అనుగ్రహించండి. వెలిగించే వాక్యము అనే కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను పేరు పేరు దీవించి ఆశ్రయించండి ప్రభా. ఎవరైతే బలహీనలుగా ఉంటున్నారో దాన్ని బలపరచండి ప్రభా. అనారోగ్యంతో బిడ్డను స్వస్థపరచండి ప్రభా. అపవిత్ర ఆత్మల చేత పీడింపబడేవారికి విడుదల దయచేయండి ప్రభా. కుటుంబాల్లో సమాధాన సంతోషం బిడ్డలకు సమాధాన సంతోషం దయచేయండి ప్రభా. ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళకి అప్పులను, ఆర్థిక సమస్యలు తొలగించండి. అపవాదులు ఉన్న వాళ్ళకి అప్పులను తొలగించండి ప్రభా. అయ్యా నీ బిడ్డలు మీ వైపు చూస్తుండగా వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖంలో ఎన్నో లజ్జింపకపోయిన వాగ్దానం నీ బిడ్డల పట్ల అయితే నెరవేర్చడం పొందండి. గొప్ప కార్యం నీ బిడ్డల పట్ల జరిగించడం మీరు నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి, సంతోషం ప్రభా. నీ బిడ్డలు మీ మేలతో నింపండి, మీ ఆస్తులతో నింపండి. మీకే స్తోత్రంలో వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో వేడుకుంటున్న మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రేమయు యేసుక్రీస్తు వారికి కృపయు పరిశుద్ధాత్మకు నిన్న సహవాసము కాపుదల భద్రత ఇప్పుడెల్లప్పుడు సదాకాలము మనందరికి తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ అందరికీ.